రికార్డింగ్ నెంబర్ 32, థర్డ్ చాప్టర్ అయిన కర్మయోగంలో 32వ శ్లోకం నుంచి చదువుకుంటూ ఉన్నాము. 32వ శ్లోకం అన్నమాట. లోకమున ఏ జీవి యందును దేవుని అస్తిత్వము మరువరాదన్నచో ఇక సిద్ధులు, గురువులు, మహానుభావులు అయిన వారి ఎడల మరువరాదని వేరుగా చెప్ప పని లేదు. కానీ ఇట్టి సందర్భముననే ఏమరుపాటు త్వరగా కలుగుచుండును. ఇది మన మార్గము, ఇతడు మన గురువు, ఇది మన సంప్రదాయము, ఇది మన మత చిహ్నము అని సాధన చేయునంతలో తక్కిన మహానుభావులందరూ వేరుగా కనిపించుట జరుగును. వారి మార్గమునకును మన మార్గమునకును గల భేదములను గమనించుట, గుణదోషములను ఎన్నుట, మన మార్గములలోని గుణములతో పాటు మిగిలిన మార్గములలోని దోషములను కూడా సంకీర్తనము చేయుట జరుగును. అప్పుడు మనస్సున జరుగునది సాధన వలె కనిపించినను అసూయ అగుచున్నది. ఇట్లు ప్రవర్తించువారు అసూయపడుచున్నారు గనుక నా మతమును అధిష్ఠించుట లేదు అని కృష్ణుడు ఉపదేశించుచున్నాడు. అట్టివారు సృష్టిలోని అంతర్యామిని తమకు నచ్చినంత స్వీకరించి నచ్చనంత అసూయపడుచున్నారు కనుక సర్వమునకు సంబంధించిన జ్ఞానము వారికి కలుగదు. వీరు సర్వజ్ఞాన విమూఢులు, అనగా సర్వజ్ఞతయందు విచిత్రమైన మోహబుద్ధి అను పొర కప్పుకొనినవారు. మబ్బులలో నుండి సూర్యుని వెలుగు తిన్నగా గోచరింపనట్లు వీరిలోనున్న నా దగ్గర నుండి వెలువడు వెలుగకు చేతస్సు వీరి మనస్సులకు అందదు. అట్టి స్థితి ఉన్నంత వరకు వీరచేతనులై నష్టము పొందుచున్నారు. తనకు చెందిన భోజనము విస్తరిలో ఎదురుగా ఉండగా కన్ను పొరగ్రమ్మినవాడు నాకు ఆకలిగా ఉన్నది, అన్నము కావలెను అని అరచుచుండుట వంటిదే వీరి స్థితి. సర్వమునందున్న దేవుని స్మరింపక సర్వజీవులను స్మరించి అసూయతో బాధపడు వారికి కలుగునది ఏమి? ఆనందము కలిగించు వస్తువు అన్నిటియందుండగా ఆ వస్తువులను ఈర్ష్య కలిగించుకొని బాధలకు లోనగుట నష్టము కాదా? మరి అంతకన్నా నష్టమేముండును? 32వ శ్లోకం అయిపోయింది. 33కు వచ్చాము. సత్కర్మ అభ్యాసము అనే హెడ్డింగు. లోకములో కొందరు యోగాభ్యాసము చేయుటలో ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము కావలెను అందురు. అనగా ఇంద్రియములను, మనస్సును దుష్ట మార్గముల నుండి నిగ్రహించుట అని యోగాభ్యాసమును గూర్చి, జీవిత సాధనను గూర్చి వారి అభిప్రాయము. ఎవని స్వభావమును బట్టి వాని మనస్సు, ఇంద్రియములు ప్రవర్తించుచుండుట ప్రకృతి సత్యము. అట్టి మనస్సును నిగ్రహము చేయుట అన్న అభిప్రాయము పుట్టినంత మాత్రమున అది స్వభావమును నిగ్రహింపగలదా? స్వభావమును బట్టి మనస్సు యొక్క ప్రవర్తన మొత్తము జరుగుచున్నప్పుడు మనస్సు నిగ్రహించగలుగుననుకొనుట, మనస్సును నిగ్రహింపగలననుకొనుట హాస్యాస్పదము. ఇందు అతి సూక్ష్మమైన కొలికి పూస ఉన్నది. ఒక ధనవంతుని వద్ద అన్నవస్త్రములు, జీవనోపాధిని పొందుచు పనులు చేయుచున్న గుమాస్తా గాని, పరిచారకుడు గాని తనకు వచ్చిన కొత్త అభిప్రాయములను తమ యజమాని ఎడల ఎంతవరకు ప్రవేశపెట్టగలడు? ఒక కోటీశ్వరుడైన వ్యాపారస్తుని అంగడిలో ఒక గుమాస్తా ఉండెను. అతడు అమ్మకము, లెక్కలు చూచుకొనును. అచ్చటనే భోజనము, అన్నపానీయములు, నివాసము కలిగి ఉండెను. అతనికి ఒకనాడు తన యజమాని వాణిజ్య విధానమును గూర్చి, అమ్మకములను గూర్చి కొత్త మార్గం ఒకటి స్ఫురించెను. అంత మాత్రమున తన మార్గమును యజమాని అమలులో పెట్టునా? తనకు నచ్చిన మార్గములు సత్యమని తనకు తోచినను తన యజమానికి తోచనిచో ఆచరణ వీలగునా? కాదు కదా. అట్లే స్వభావమునకు నచ్చని నిగ్రహమును మనస్సు పట్టుబడినను అమలులో పెట్టుట సాధ్యము కాదు. ఏ జీవికైనను తన స్వభావమును అనుసరించి చేష్టలు కలుగును. కోతికి గంతులు వేయుట ప్రకృతి, గోవునకు సత్వగుణము ప్రకృతి, సింహ వ్యాఘ్రాదులకు రజోగుణము ప్రకృతి. అవి తమ తమ ప్రకృతిని అనుసరించి ఆహార విహారములకు చిన్నతనము నుండి ఆకర్షించబడి అలవరచుకొనును. కానీ క్రమశిక్షణ చేత అని భావింపరాదు. క్రమశిక్షణ కలిగినను
తేలు ఒత్తిడి కలిగినప్పుడు కొండె విసరుట మానునా? క్రమశిక్షణ లేకపోయినను గోవునకు ఒత్తిడి కలిగించినప్పుడు చంపదు కదా. కోడిగ్రుడ్లలో బాతుగ్రుడ్లను కలిపి ఉంచినచో కోడిపెట్ట రెండిటిని పొదిగి పిల్లలను చేయును. ఆ పిల్లలు కోడి వెంట పోవుచుండును. నీటిని చూచినంతనే కోడి పిల్లలు నిలబడిపోవుట, బాతు పిల్లలు దిగి ఈదుట మనమే చూచుచున్నాము కదా. ఇందు పనిచేయునది జన్మ సంస్కారమే కానీ క్రమశిక్షణకే మాత్రము తావులేదు. అట్లే ఎంత జ్ఞానవంతునకైనను తన స్వభావముననుసరించి మనస్సు, పంచేంద్రియములు, అభిరుచులు ఏర్పడును. క్రమశిక్షణ వీనికి మెరుగు తేగలదు గాని రుచులను మార్చలేదు. ఇచ్చట జ్ఞానవంతుడను పదమునకు జ్ఞాని అని అర్థము కాదు. జ్ఞాని అనగా ఆత్మజ్ఞానము కలవాడు, ప్రజ్ఞాంతయు సర్వము తానే అయి మెలగువాడు. జ్ఞాని త్వాత్మైవ మే మతం అన్నాడు కృష్ణ పరమాత్మ. అతడు ముక్తుడు. కానీ జ్ఞానవంతుడనగా జ్ఞానము కలవాడే తప్ప తాను జ్ఞానమైనవాడు కాదు. తట్టలో భోజనము నుంచి మోయుచున్న వంటివాడు జ్ఞానవంతుడు. భోజనము చేసి జీర్ణించుకున్నవాని వంటివాడు జ్ఞాని. జ్ఞానికి సృష్టిలోని దివ్య ప్రకృతి తప్ప తన ప్రకృతి అని వేరుగా ఉండదు. జ్ఞానవంతునికి మాత్రము ఎన్ని శాస్త్రములు నేర్చినను, ఎన్ని రహస్యములు తెలిసినను తన ప్రకృతి పనిచేయుచుండునే గాని తెలిసిన విషయములు పనిచేయవు. ఒక త్రాగుబోతు మద్యమునకు గల ఆరోగ్య నష్ట కారణములను శాస్త్రాధ్యయనము వలన గ్రహించి జ్ఞానవంతుడు కావచ్చును. కానీ మద్యము కనిపించినప్పుడు అతని జ్ఞానము పనిచేయక వాని ప్రకృతియే పనిచేయును. ఇక మనస్సును సంకల్పించిన నిగ్రహము అను పట్టుదల ఎంత ఉన్నను ఏమి లాభము? ఒక్కనాడు ధనము లభింపక మద్యము తాగకపోయినందువలన అతడు మద్యము మానినట్లు కాదు గదా. 33వ శ్లోకం అయిపోయింది. స్పష్టముగా నిగ్రహమన్నది స్వభావంపై పని చేయదు. స్వభావము త్రిగుణాత్మకము. త్రిగుణములు దేవతల సృష్టియే కానీ అవి పని చేయునప్పుడు రాగద్వేషములు అను మలములు పుట్టి తనలోని త్రిగుణములను మలినము చేయుచుండును. దీపము వెలిగినప్పుడు పొగవచ్చుట, వత్తికి కొడిగట్టుట తప్పదు. ఈ కొడి అనున్నది వత్తి యొక్క పదార్థమున లేనట్లు ప్రకృతిలోని త్రిగుణములలో రాగద్వేషములు లేవు. ఇంద్రియములకు ఇంద్రియార్థములకు నడుమ మనస్సు వ్యాపారితమగుచున్నప్పుడు రాగద్వేషములు పుట్టుచుండును. వానిని నిరంతరము పరిశుభ్రము చేసికొనుచుండుట మన కర్తవ్యము. లేనిచో ఈ రాగద్వేషములే త్రిగుణములతో కలసి వ్యక్తిగత ప్రకృతిగా పనిచేయును. నీరు నిర్మలమే అయినను చెరువును బట్టి కలతల మగుచున్నది కదా. కనుక పర్యవసానమేమనగా తన ప్రకృతిని దివ్య ప్రకృతిగా మార్చుకొని సత్కర్మలు ఆచరించి నిశ్చలత్వము, నిర్మలత్వము, శాంతి, సద్బుద్ధి కలిగి మెలగవలెను. అంతేగాని సత్కర్మహీనుడై నన్ను నేను కొనగలనని విర్రవీగినచో దెబ్బతిన్నును. స్వభావమన్నది తెలివితోనూ పట్టుదలతోనూ క్రమశిక్షణతోనూ మారునది కాదు. సత్కర్మల క్రమాభ్యాసమున మాత్రమే స్వభావము మారును. 34వ శ్లోకం అయిపోయింది. స్వధర్మము అని ఇంకో హెడ్డింగ్. తన పని ఏది, తన పని కానిదేది అని తెలియటలోనే ఇహపరముల పరిష్కారమంతయు ఇమిడి ఉన్నది. దీనిని నిర్ణయించుట ఎట్లో తెలియుట సరి అయిన యోగ సాధన మార్గము. ఇది తెలియని ఆసన ప్రాణాయామాదులు, కఠోర నియమములు రక్షింపలేవు. జీవికి తన వ్యక్తిగత ప్రకృతి అనుబంధము నుండి విమోచనము కలుగుట దీని వలన మాత్రమే జరుగుచున్నది. తన పని ఏదియో తెలుసుకొను నిపుణత, ఆచరించు శ్రద్ధ, ఈ రెండునూ కలవాడ ఆచరించున్నదే లోకమునకు సత్కర్మ అగును, తనకు స్వధర్మమగును. ధర్మమనగా ప్రకృతిలోని స్వభావము, త్రిగుణములు
ప్రకృతి యొక్క పవిత్ర ధర్మములు వానిని చిక్కుపరుచుకొనుట వలన స్వధర్మం అవగతము కాదు. సరళమైన ప్రకృతి సూత్రములను అనుసరించి కర్తవ్యమును ఆచరించుచు నిరంతరము ఈ కర్తవ్యమునందు దైవమును స్మరించుచున్న వానికి తాను గడుపు కాలమంతయు దైవస్వరూపమగును. ఇట్టివానికి కష్టసుఖములు, లాభాలాభములు, జయాపజయములు ఉండవు. గదిలో పాము దూరిన వానికి ఆ గదిలోని మిగిలిన వస్తువులు ఎట్లు గమనికలో ఉండవో, వానిపై ప్రభావము చూపవో, అంతకన్నా మిన్నగా ప్రభావము చూపకుండు లక్షణము నిశ్చలత్వము లభించిన వానికి కలుగును. ఈ సాధన వలన తన స్వభావము తనకు లొంగును. తన స్వభావమునకు మానవ స్వభావమునకు గల భేదమును తెలిసి చక్కదిద్దుకొనుట సంభవించును. అట్లే సకల జీవరాశులకు సమస్త వస్తుజాలమునకు గల ప్రత్యేక స్వభావములను అంటుకొని ఉన్న తన దృష్టి క్రమముగా వాని వెనుకనున్న ప్రకృతిలోని త్రిగుణములలోనికి సర్దుకొనును. వెంటనే కదలని నూతి నీటిలో ఆకాశము, సూర్యచంద్రులు, తారకలు యథాతథముగా ప్రతిబింబించును. అప్పుడు చూచువానికి నూతి నీరు ప్రత్యేకముగా గోచరింపదు. అట్లే త్రిగుణముల సామ్యము కలిగిన జీవికి ప్రజ్ఞ త్రిగుణాతీతమగును. ఈ మార్గమునకు స్వధర్మాచరణమే సాధనము. స్వధర్మం ఎట్లు తెలియను? కొందరు కులమును బట్టి వృత్తి ఏర్పడుట స్వధర్మాచరణమని చెప్పుచున్నారు. అయినచో కొందరు బ్రాహ్మణుల పిల్లలకు మద్యము తాగవలనని మొదలగు అభిలాషలు కలుగుచున్నవి కదా. వృత్తి అనగా ప్రవృత్తి అయినచో ఇట్టి కోరికలు కలుగుట ఎలా? దీనిని బట్టి జన్మకులమును అనుసరించి స్వధర్మం ఏర్పడదు. జన్మకులమును అనుసరించి స్వధర్మం ఏర్పడదని తెలియచున్నది. జీవికి గుణము పూర్వాభ్యాసము వలన ఏర్పడును. ఈ అభ్యాసము పూర్వజన్మలది గాని ఈ జన్మది గాని కావచ్చును. ఇట్లేర్పడిన గుణము కర్మ ఫలము కనుక ఎప్పుడునూ సత్కర్మాచరణము వలన సద్గుణ మేర్పడుట ప్రారంభించును. పూర్వకర్మ ఫలముగా కొన్ని సత్కర్మల పైకి కొన్ని దుష్కర్మల పైకి జీవి అభిలాష ప్రసరించుచుండును. సత్కర్మలలో తన అభిలాషను ఆకర్షించినవి ఏవియో వానిని అవలంబించి ఆచరించుట మొదలు పెట్టవలను. ఇదియే స్వధర్మాచరణము. దీనికి గురువులు, తల్లిదండ్రులు మొదలగు వారు బోధించిన శాస్త్రములు సహాయపడి దారి తెలుపును. దానిని అనుసరించి ఆచరించిన పని స్వధర్మమగును. దానికి శృతి కలియనిది పరధర్మమగును. 3rd చాప్టర్లో 35th శ్లోకం మధ్యలో ఆపాము. మళ్ళీ చదువుకుందాము. రికార్డింగ్ నెంబర్ 32 అయిపోయింది.